దేవుని యొక్క ప్రాధాన్యత ఏంటంటే భూమిని తయారు చేసిన తర్వాత భూమిని మానవునికి అప్పగించాడు. ఎందుకు? తన చిత్తమును చేయటానికి. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తమును చేయటానికి దేవుడు భూమిని మానవునికి ఇచ్చాడు. దేవుడు కనపడనటువంటి తన యొక్క పరలోకమును కనపడేటువంటి ఈ యొక్క భూలోకములో తను చూపించాలనుకున్నాడు. అదే క్రిస్మస్ యొక్క నిజమైనటువంటి అర్థం. సో ఈ యొక్క మాటను మనం ఎక్కడ చూస్తూ ఉంటామంటే, ఇందాక నేను చెప్పినట్టు మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో చూస్తూ ఉంటాము. ఏమనంటే, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. ఈ యొక్క మాటను మనం క్రిస్టల్ క్లియర్గా చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, పరలోకము భూలోకానికి రావాలి, భూలోకం పరలోకానికి వెళ్ళకూడదు. కానీ మన యొక్క ప్రార్థన ఏముంటది? దేవా, నేను పరలోకాన్ని తీసుకెళ్ళి, దేవా పరలోకములో నేను చూడాలి ప్రభువా అని కాదండి. యేసు ప్రభు నేర్పించినటువంటి ప్రార్థనలో మన యొక్క అర్థం ఏంటంటే, సారాంశం ఏంటంటే, పరలోకమే భూలోకానికి దిగి రావాలి. హల్లెలూయా. మనము ఎల్లప్పుడూ ఆలోచించేది ఏంటి? నన్ను ఎప్పుడు తీసుకెళ్ళిపోతాం, పరలోకానికి తీసుకెళ్తే ఎటువంటి బాధలు ఉన్నాం. దేవుడు అంటాడు, కాదు నాయనా, నిన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి భూలోకంలో అసలు ఎందుకు సృష్టిస్తాను? ఇప్పుడు పరలోకం తీసుకెళ్లాలంటే చాలా సింపుల్, పరలోకంలోనే పుట్టిస్తాను కదా మిమ్మల్ని. మరి నీ కోరికంతా పరలోకం ఎప్పుడు వెళ్తాను? పరలోకానికి తీసుకెళ్ళిపోయినాను, ఈ బాధలు వద్దు, ఈ కష్టాలు వద్దు, పరలోకం వెళ్తే సరిపోతుంది అనేటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది?